తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమో వెంకటేశాయ. ఈ భూమండలం పైనే అత్యద్భుతమైన, ఎంతో ప్రశస్తమైన, అత్యంత పవిత్రమైన స్థలంగా తిరుమలని చెబుతారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాది దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఈ తిరుమల ఎంతో పుణ్య పవిత్ర స్థలం. ఆ స్వామివారి దర్శన భాగ్యమే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా చెబుతారు. అటువంటి ఆ స్వామివారు కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రం మహత్యం మాటల్లో చెప్పలేం. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం ఆయన సొంతం. అయితే స్వామివారి గురించి, స్వామివారి లీలల గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. అసలు స్వామివారు ఏ విధంగా ఉంటారు, వారికి జరిగే నిత్య సేవలు, కైంకర్యాలు, పూజా విశేషాలు, వారికి సమర్పించేటువంటి నైవేద్యాలు, అసలు స్వామివారు వారి లీలల గురించి తెలుసుకుందాం అనిపించిందండి. ఒక్కసారి స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యం అంటారు. అలాంటిది కొన్ని తరాలుగా, కొన్ని వంశాలు స్వామివారిని అర్చిస్తూ సేవిస్తూ ఉన్నారు. మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకం వేణుగోపాల దీక్షితులు గారు. వారితో మాట్లాడి స్వామివారి మహత్యం గురించి, స్వామివారి లీలల గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశయ్య. నమస్కారం గురుగారు. ఎలా ఉన్నారండి? ఎప్పుడు బాగుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ స్వామి సన్నిధిలో, స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు తరతరాలుగా. కలవటం, మిమ్మల్ని దర్శించుకోవటం కూడా మా అదృష్టమే. చక్కగా స్వామివారి సమక్షంలో ఇంటర్వ్యూ జరుగుతోంది. అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఆ స్వామివారి ఆవిర్భావం గురించి ఎంత విన్నా తనివి తీరదండి. అసలు తిరుమల కొండల్లో ఆ స్వామివారు అసలు ఎలా వెలిశారు, ఆయన రూపం, ఆయన విగ్రహం కావచ్చు, అసలు మొత్తంగా వారి గురించి ఏం వర్ణిస్తారు, వివరించండి. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే శ్రీ వికనసే నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనాత్ వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. విద్యుత్కోటి దివాకరావమనసం శంఖం గదా పంకజం చక్రం బిభ్రతి ఇందిరా వసుమతి సంశోభి పార్శ్వద్వయం కేయూరాంగదహార కుండలధరం పీతాంబరం కౌస్తుభం దీప్తి విశ్వధరం విభుం సువర్చ విలస శ్రీవత్స శిక్షణం భజే. స్వచక్ర శంఖం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్న కిరీట కుండలం ప్రలంబ సూత్రోత్పల మాల్యభూషణం నమామ్యహం శ్రీ వెంకట శైలనాయకం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి తిరుమలలో ఆవిర్భవించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగాలలో స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలంటే ఎంతో నియమ నిష్టలతోటి తపస్సులు ఆచరించడం, యజ్ఞయాగాదులు చేయడం, సంవత్సరాల పాటు, యుగాల పాటు తపస్సును ఆచరించి స్వామివారి అనుగ్రహం పొందడం జరుగుతూ ఉండేది. కలియుగంలో ధర్మం 3 పాదాల్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క కలియుగ స్థితిగతులను అనుసరించి మానవులకి శ్రీవారి అనుగ్రహం లభించాలంటే సులభంగా స్వామివారి యొక్క అనుగ్రహం పొందే మార్గాన్ని ఋషులందరూ కోరడం జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటారు. ఋషులందరూ వెళ్ళి స్వామివారిని ఈ విధంగా భూలోకంలో స్వామివారు మీరు అవతరించి కలియుగాంత వరకు భక్తులను రక్షించడానికి ఆవిర్భవించాలని కోరగా ఆ మునులందరినీ స్వామివారు కోరుతారు. నేను ఆవిర్భవించడానికి, నాకు పూజా విధానాలు నిర్వహించడానికి తగిన విధి విధానాలు ఏర్పాటు చేయమని కోరగా వారందరూ తమకి ఈ పూజా విధానాలు సంతృప్తికరంగా జరిగే విధానాలను మేము ఏర్పరచడం అసాధ్యమైన పని, ఏదన్నా లోపం జరిగితే ఆ యొక్క అపవాదు మా పైన ఉంటుంది కాబట్టి తమరే దానికి తగు విధానాన్ని రూపొందించవలసిందిగా కోరుతారు. అప్పుడు స్వామివారి యొక్క అంతఃశక్తి నుంచి ఆవిర్భవించిన శ్రీ వికనవ మునీంద్రుల వారు ఆవిర్భవిస్తారు. స్వామివారు హృదయం నుంచి ఆవిర్భవించి శంకు చక్రాలు, త్రిదండాన్ని పెట్టుకొని శ్రీ వికనవ మునీంద్రుల వారిని స్వామివారు సృష్టిస్తారు. వారు భృగు, అత్రి, కశ్యప, మరీచి మహర్షులతోటి ఈ యొక్క విధి విధానాలు, స్వామివారి ఆలయ నిర్మాణము, స్వామివారి ఆలయంలో కైంకర్యాలు, ఆ కైంకర్యాలు ఏ విధంగా చేయాలా, ఏ ఏ మంత్రాలతో చేయాలా, దేవాలయాన్ని ఏ విధంగా నిర్మించాలా, దేవాలయం వాస్తు ఏమిటి, స్వామివారి యొక్క విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ ఏ విధమైన విధానాలను అనుసరిస్తూ ఆగమోక్తంగా నిర్వహించే విధి విధానాలు, అట్లాగే ఉత్సవాదులు ఏ విధంగా నిర్వహించాలి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శ్రీ వికనవ మునీంద్రుల వారు తమ శిష్యులైనటువంటి భృగు, అత్రి, కశ్యప, మరీచి మహర్షుల ద్వారా ఈ యొక్క ప్రపంచానికి తెలియచేయడం జరుగుతుంది. స్వామివారు పద్మావతి పుణ్యానార్థమై భూలోకానికి
వైకుంఠాన్ని వదిలి వస్తారు. ఈ యొక్క భూలోకంలో అవతరించడానికి ముందుగా స్వామివారి సర్వ సేవకుల్లో ముఖ్యమైనటువంటి నిత్యసూరుల్లో ఒకరైనటువంటి గరుత్మంతుల వారికి ఉపదేశిస్తారు. నేను భూలోకంలో అవతరించడానికి తగిన ప్రదేశాన్ని మీరు ఏర్పరచవలసిందిగా కోరడం జరుగుతుంది. ఆ ప్రదేశం కోసమై క్రీడాద్రి పర్వతాలను వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన పర్వతాలు అవి. ఆ క్రీడాద్రి పర్వతాలని వైకుంఠం నుంచి తీసుకొచ్చి భూలోకంలో శ్రీ వరాహస్వామి వారి అనుమతితోటి ఈ యొక్క తిరుమల క్షేత్రంలో ఈ 7 సప్తగిరులని ఆ క్రీడాద్రి పర్వతాలే. ఆ పర్వతాలను తీసుకొచ్చి భూలోకంలో ప్రతిష్ఠిస్తారు గరుత్మంతుల వారు. ఆదిశేషు రూపంలో ఈ పర్వతాలన్నీ కూడా ఉంటాయి. ఆ క్రీడాద్రి పర్వతాలపైన స్వామివారు పద్మావతి పరిణయార్థమై భూలోకానికి వస్తారు. భూలోకంలో పద్మావతి అమ్మవారిని చూడడం, పద్మావతి అమ్మవారితో వివాహం చేసుకోవడం, తర్వాత స్వామివారు కలియుగాంతం వరకు భక్తుల్ని రక్షించడానికి ఇక్కడ స్వయం వ్యక్తంగా శాలిగ్రామ శిలా స్వరూపంగా ఆవిర్భవించారు. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి అనేక వేల కోట్ల సంవత్సరాల నుంచి స్వామివారికి ఆరాధనలు జరుగుతూ ఉండేవి. మొట్టమొదటిగా స్వామివారి ఇక్కడ ఆవిర్భవించినప్పుడు విశ్వకర్మ ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారని, ఆ విశ్వకర్మ నిర్మించిన ఆలయంలోనే స్వామివారు కొలువై ఉండి భక్తులను రక్షిస్తూ ఉన్నారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే స్వామివారు ఈ కలియుగ ప్రారంభంలో ఆవిర్భవించిన స్వామి కాదు. సుమారు కొన్ని కోట్ల సంవత్సరాల ముందు స్వామివారి ఇక్కడ ఆవిర్భవించినట్టు మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన పంచాంగం గణనం కానీ, ఇక్కడ ఆర్కియాలజీకి సంబంధించిన వివరాలు కానీ మనం రెండింటినీ పరిశీలించిన మీదట మనకు అర్థమవుతుంది. మనకి పంచాంగం ప్రకారం 4 యుగాలు, కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగము, ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం అని అంటారు. వీటి యొక్క పరిమాణము 4,32,000 సంవత్సరాలు ఉంటుంది ఈ 4 యుగాలది కలిపి. అట్లాంటి 71 మహాయుగాల్ని ఒక మనువు పరిపాలిస్తూ ఉంటారు. ఆ మనువు పరిపాలన తర్వాత మరొక మనువు మరొక 71 యుగాలు పరిపాలిస్తూ ఉంటారు. అట్లా ప్రస్తుతం మన పంచాంగం ప్రకారం కానీ, మనం చేసే సంకల్పం ప్రకారం కానీ 7వ మనువు పరిపాలనలో మనం ఉన్నాము. ఈ మనువులు స్వయంభువ మనువు, మొట్టమొదటి మనువు. ఆ మనువు కాలంలోనే స్వామివారి ఇక్కడ ఆవిర్భవించారనేది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఎన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని వేల కోట్ల సంవత్సరాల ముందు ఇక్కడ ఆవిర్భవించారని. స్వయంభూ మన్వంతరము, స్వారోషిష, ఉత్తమ, తామరస, రైవత, వైవస్వత మన్వంతరంలో మనం కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాము. మనం ప్రతినిత్యం సంకల్పం చేసుకునేటప్పుడు కూడా వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరతఖండే అనే దాన్ని మనం ప్రతి పూజా విధానాల్లో సంకల్పం చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు 7వ మనువు పరిపాలనలో ఉన్నామంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాల ముందు స్వామివారి ఇక్కడ ఆవిర్భవించారు. దానికి తగినట్టుగానే మనకి ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ తిరుమల యొక్క గిరుల కొండల యొక్క వయసు నిర్ధారించడానికి శిలాతోరణం దగ్గర మనకు వేసి ఉంటుంది. వాళ్ళు నిర్ధారించి ఆ శిలాతోరణం దగ్గర సుమారు 250 కోట్ల సంవత్సరాల ముందు ఈ పర్వతాలు ఆవిర్భవించాయన్నది వారు నిర్ధారించడం కూడా జరిగింది. గతంలో ఇవంతా కూడా సముద్రం కింద ఉండేది. యుగాలు పూర్తయిన తర్వాత ప్రళయాలు సంభవిస్తూ ఉంటాయి. విపరీతమైన ఎండ, తర్వాత విపరీతమైన ధారాపాతంగా వర్షాలు, ఇవన్నీ సంభవించి ఈ ప్రళయం అంతా వచ్చిన తర్వాత భూమంతా కూడా ప్రపంచమంతా సముద్రం కింద వెళ్ళిపోయి ప్రపంచమంతా నీటితో ఆవహింపబడుతుంది. తర్వాత మళ్ళా దేవతలందరూ స్వామివారిని ప్రార్థించడం, మళ్ళా సృష్టి మొదలు కావడం, ఈ భూమిని మళ్ళా తీర్చిదిద్ది దానికి భూమిగా విడదీయడము, సముద్రంగా విడదీయడము, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి పురాణాల ప్రకారం. ఆ ప్రకారము 7వ మనువు పరిపాలనలో సుమారు కొన్ని వేల కోట్ల సంవత్సరాల ముందు స్వామివారి ఇక్కడ అర్చావతార స్వరూపంగా, శాలిగ్రామ శిలా స్వరూపంగా, పద్మావతి పరిణయార్థం ఈ కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి, గోవిందనామ స్మరణ చేతనే యజ్ఞయాగాదులు చేసిన ఫలితాన్ని పొందడానికి, స్వామివారి దర్శనం చేతనే సమస్తమైన సుఖాలు, సమస్తమైన మోక్షాలు పొందే యొక్క సులభమైన మార్గాన్ని ప్రసాదించడానికి ఈ కలియుగంలో ఆవిర్భవించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది. స్వామివారు ఆవిర్భవించినప్పుడు పద్మావతి పరిణయార్థం ఏ దుస్తులైతే ధరించి ఉన్నారో అదే దుస్తులతోటి, దోవతితోటి, కంఠహారాలు, ప్రళంబ యజ్ఞోపవీతము, శ్రీవత్సము, చతుర్భుజాలు, శంకుచక్రాలు, కాలికి మెట్టెలు, అందెలు, పాగడాలు, వేళ్లకు ఉంగరాలు, ఈ యొక్క ఆభరణాలతో సహా స్వామివారు శాలిగ్రామ శిలా స్వరూపంగా, అర్చావతార స్వరూపంగా ఈ తిరుమలగిరిలో ఆవిర్భవించారు. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, వివిధ ఉత్సవాలు, ప్రతినిత్యం షట్కాల ఆరాధనలు, స్వామివారికి నైవేద్యాలు, అర్చనలు, స్వామివారికి ఉపచారాలు ఇత్యాది క్రియాకలాపాలన్నీ కూడా శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం
తిరుమల క్షేత్రంలో నిర్వహించబడుతూ ఉంటుంది. స్వామివారి ఇక్కడ ఈ కలియుగ ప్రారంభంలో స్వామివారు మనం గతంలో చెప్పుకున్న విధంగా కలియుగ ఆరంభానికి ముందుగా ఈ భూమండలం అంతా కూడా సముద్రంలో కలిసిపోయి ఉంటుంది. తర్వాత సృష్టి మొదలైనప్పుడు కొంత ఆది మానవులుగా ఉంటాము. తర్వాత కొంత జ్ఞానం వచ్చినాక కొంత దైవారాధన చేసుకునే శక్తి, తపశ్శక్తి ద్వారా పూర్వజన సుకృతం వల్ల మానవులకి మనకు అది ఆ యొక్క విశేషంగా మనకి దొరుకుతుంది. అట్లాగే ఇక్కడ గోపీనాథ్ దీక్షితులు అనే మా మూల పురుషులు శ్రీ వరాహస్వామి వారి ఆరాధన చేసుకుంటూ తిరుమల క్షేత్రంలో ఉండేవారని, వారికి స్వప్నంలో కనపడి ఈ కలియుగ ప్రారంభంలో స్వామివారి యొక్క భూ అంతర్భాగంలో ఉన్న శిలాస్వరూపాన్ని మీరు వెలికి తీయవలసిందిగా శ్రీ వరాహస్వామి వారికి స్వామి పుష్కరానికి దక్షిణ నైరుతిలో ఉన్నట్లు చింత చెట్టు కింద నా యొక్క స్వరూపం ఉంది, వల్మీకం అంటే పుట్టలో ఉన్నాను, మీరు తీసి ప్రతిష్ఠించి ఆగమోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించవలసిందిగా ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఆజ్ఞను అనుసరించి స్వామివారి యొక్క ఆ పుట్టనంతా కూడా ఆవు పాలతో కరిగించి స్వామివారి శిలాస్వరూపం దర్శించుకొని ఆ శిలాస్వరూపాన్ని వైగానస భగవత్ శాస్త్రం ప్రకారం ఇక్కడ ప్రతిష్ఠించి స్వామివారి ఆరాధనలు చేసుకుంటూ తర్వాత స్వామివారు కొంత రాజులకి కొంతమందికి అంతా కూడా స్వప్నంలో దర్శనం ఇవ్వడము, ఈ క్షేత్రంలో వచ్చి దర్శించుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయని చెప్పడము, రాజులు ఎందరో మహర్షులంతా కూడా ఈ తిరుమల క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని సకల శుభాలు పొందుతూ ఉంటారు. అట్లాగే రాజులు కూడా స్వామివారిని దర్శించుకొని వారికి జరిగిన శుభాల వల్ల స్వామివారికి మొదట ఆలయ ప్రాంగణంలో ఒక మనకి గర్భాలయం మొదట నిర్మించినట్టు జరుగుతుంది. సుమారు 2-3 శతాబ్దాల కాలంలో గర్భాలయ నిర్మాణం జరిగింది. తర్వాత 6-7 శతాబ్దాల కాలంలో పల్లవ మహారాణి ఇక్కడ సందర్శించినట్టు, ఆ పల్లవ మహారాణి ఒక వెండి బింబాన్ని భోగ శ్రీనివాసమూర్తి అని ఒక ధ్రువబేరము కౌతుక బేరం కింద ఆ యొక్క మూర్తిని కూడా మనకు సమర్పించినట్టు మనకి శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆ యొక్క సమయంలో మనకి ఈ విమాన ప్రాకారము ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా నిర్మాణం జరిగినట్టు తెలుస్తుంది. తర్వాత 13-14 శతాబ్దాల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం దర్శించుకుంటున్న రంగమండపము, కళ్యాణ మండపము, సంపంగి ప్రాకారము ఇవంతా కూడా 13-14 శతాబ్దాల్లో రాజులంతా స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది స్వామివారికి వారి సేవగా ఈ విధంగా ఆలయ నిర్మాణం జరిగి 14వ శతాబ్దం తర్వాత ఇప్పుడు మనం తర్వాత ఎలాంటి నిర్మాణాలు ఆలయంలో జరగలేదు. అప్పుడు జరిగిన నిర్మాణాల్లోనే ఇప్పుడు ఆలయాన్ని మనం సందర్శించుకుంటూ ఉన్నాము. కూడా అప్పుడు జరిగినవి అంతా 14వ శతాబ్దం వరకు జరిగింది ఆలయ నిర్మాణం. ఇప్పుడు మనము మహారాజగోపురము, తర్వాత లోపల ఈ యొక్క పడికావలి, మన రంగమండపము, తిరుమల రాయ మండపము, ఈ మండపాలన్నీ కూడా మనకు 13-14 శతాబ్దాలతోటి పూర్తి అయిపోయింది. స్వామివారి గురించి వారి లీలల గురించి తెలుసుకోవడం అనేది ఎంతో సంతోషించే విషయం అండి. ధన్యవాదాలు. నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో వదిలుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ, స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని సదా శ్రీవారి ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.